ఇది చీరాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకు వెళ్ళే ఆర్చి. ఈ ఆర్చి గుండా వెళ్తే చీరాల గ్రామం వస్తుంది. ఆ గ్రామానికి కొద్ది దూరంలో వెళ్తే ఎడమ వైపున ఇంకొక ఆర్చి ఉంటుంది, ఆ దేవాలయానికి వెళ్ళే ఆర్చి. ఈ దేవాలయం చీరాల ఊరి బయట ఒక చెరువు పక్కన ఉంటుంది. ఇది ఈసీఐల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో కీసరగుట్టకు వెళ్ళే దారిలో ఉంటుంది. ఇంచుమించు చాలామందికి ఇటువైపు ఉండే వాళ్ళకి తెలిసే ఉండొచ్చు. కాకపోతే కార్తీక మాసము ఎక్కువ మంది ఉంటారు. కార్తీక మాసం పొద్దున్నే ఈ చెరువు పక్క నుండి వెళ్తుంటే చాలా మంచి ఫీలింగ్, మనం ఏదో తిరుపతో శ్రీశైలము వెళ్ళిన భావన వస్తుంది. ఎందుకంటే ఆ కొంచెం మంచు మరియు చెరువు చెట్లు ఆ మధ్య నుంచి కొంచెం కొంచెం కనిపిస్తున్న గుడి చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత ఉంది ఏంటంటే, చాలా సీరియల్స్, కార్తీక దీపము, ఇంకా త్రినయని, ఇంకా కొన్ని జానకి కలగనలేదు అలాంటి సీరియల్స్ అన్నీ, ఏమన్నా పూజా కార్యక్రమాల షూటింగ్లన్నీ ఈ దేవాలయంలో జరుగుతాయి. అంతకుముందు అయితే మేము వెళ్ళినప్పుడు చాలాసార్లు కొంచెం లేట్గా వెళ్తే ఏదో ఒక షూటింగ్ అక్కడ జరుగుతూనే ఉంటుంది. అలాగే మేము మాత్రం ఈరోజు కార్తీక మంగళవారము మరియు ఏకాదశి కాబట్టి చాలా రష్ ఉంటుందన్న ఉద్దేశంతో తొందరగా 6:30 వరకే గుడి దగ్గరికి వెళ్ళాము. పార్కింగ్ కూడా మాకు గుడి ముందే దొరికింది. ఎక్కువ రష్ లేదు కాబట్టి వెళ్ళగానే ప్రశాంతంగా దీపాలు వెలిగించుకొని 365 ఒత్తులు కాల్చుకొని చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని మంచి దర్శనం చేసుకున్నాము. అంతలోనే ఒక హాఫ్ అన్ అవర్లోనే చాలా రష్ పెరిగిపోయింది. ఎందుకంటే ఈ ఏకాదశి శనివారము అలాంటి రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎక్కువగా జరుగుతాయి. ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. మేము కూడా ఒక 2-3 సార్లు చేయించుకున్నాము. సత్యనారాయణ స్వామి వ్రతానికైతే 1800 ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు. మొత్తం సామాను మొత్తం వాళ్ళే ఇస్తారు. మనకు కావాలనుకుంటే ఇంటి నుంచి ఏదన్నా ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు. చూడండి, ఈ టెంపుల్ లోపల మొత్తము గోడలకు మరియు పైకప్పులకు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చిత్రాలన్నీ. ఎందుకంటే ఎప్పుడు షూటింగ్స్ జరుగుతుంటాయి కాబట్టి కలర్గా కనిపిస్తాయి సీరియల్స్లో దాంతో, కాబట్టి ఎప్పుడు కొత్తగానే చాలా బాగుంటుంది ఈ గుడి. వ్రతాన్ని కూడా అన్ని మండపాలు సిద్ధం చేసి సామాన్ అంతా అక్కడ పెట్టి సిద్ధంగా ఉంచారు. వచ్చిన వాళ్ళు కూడా ఇంకా టైం కాలేదని అక్కడ బయట వెయిట్ చేస్తున్నారు. ఈ గుడి మాత్రం చాలా ప్రశస్తమైన గుడి, చాలా శక్తివంతమైన దేవాలయము. కొందరు ఏమైనా అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ఇక్కడ రాత్రి నిద్ర చేయడానికి గదులు కూడా ఉన్నాయి.